నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను సునీల్. ఆయన లక్షల మంది ప్రజలకు ప్రజాప్రతినిధి. వారి తరపున ఎంపీగా నెగ్గి పార్లమెంట్లో ప్రజా సమస్యలు ప్రస్తావించే బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. ఆ నేత ఇంతకీ అనుకున్నది సాధించారా? దాదాపుగా 4 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన సొంత నియోజకవర్గానికి వెళ్తున్నారా? ఇంతకీ ఎవరా నేత? టేక్ ఎ లుక్. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఈయన గురించి తెలియని తెలుగోడు ఉండడంటే అతిశయోక్తి లేదు. ఆయన వైసీపీ తరపున 2019లో ఎన్నికల్లో నరసాపురం నుంచి పోటీ చేసి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత 2020 సంక్రాంతి పండుగకు హ్యాపీగానే సొంతూరుకు వచ్చారు. ఇక గెలిచిన తర్వాత 6-7 నెలల పాటు ఆయన వైసీపీతో సఖ్యతగానే ఉన్నారు. ఆ మధ్యలో ఏం బెడిసి కొట్టిందో గాని వైసీపీకి జగన్కి వ్యతిరేకంగా తొలి గొంతు వినిపించిన వారు ఏపీలో రఘురామేనని విశ్లేషకులు చెబుతున్నారు. సొంత పార్టీ నేత అయిన రఘురామకృష్ణంరాజు వరుసగా విమర్శలు ఎక్కుపెట్టి జగన్ మీద టార్గెట్ చేశారు. అప్పటికీ విపక్షాలైతే పెద్దగా ప్రభుత్వం మీద సమరం చేయని సందర్భం ఉంది. ఇక అంతా బాగుంది అన్న ఫీలింగ్తో ప్రభుత్వం సాగుతున్న వేళ తొలిసారిగా విమర్శలు చేసి రఘురామ సంచలనం సృష్టించారు. అలా వైసీపీ వర్సెస్ రఘురామ ఎపిసోడ్ చాలా కాలం పాటు నడిచింది. ఆయన మీద అనర్హత వేటు వేయించడానికి వైసీపీ చేసిన ప్రయత్నాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ అవేమీ వర్కౌట్ కాలేదు. అయితే 2021లో రఘురామకృష్ణంరాజు తన పుట్టినరోజు వేళ హైదరాబాద్లో ఉండగా ఆయన్ని సిఐడి అరెస్ట్ చేసింది. అప్పట్లో ఏపీ ప్రభుత్వం పైన, సీఎం జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారని, ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ ఆయనపై వైసీపీ సర్కారు అరెస్టుకు దిగిందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అప్పట్లో అదొక సంచలనంగా కూడా మారింది. ఆ కేసులో కూడా రఘురామ బెయిల్ పొందారు. దానికంటే ముందు నుంచి ఆయన సొంత ఊరు నర్సాపురం రావడం మానేశారు. అంతేకాదు తన నియోజకవర్గంలో అసలు అడుగు పెట్టలేదట. ఇక 2022 జూలై 3న భీమవరంలో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ సభ కోసం రఘురామ రావాలనుకుని హైదరాబాద్ నుంచి కొంత దూరం బయలుదేరి మళ్లీ వెనక్కి వెళ్లిపోయారని పరిశీలకులు అంటున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు దగ్గర పడిన వేళ రఘురామ న్యాయపరమైన రక్షణతో తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టారు. ఈ సంక్రాంతి పండుగకు సొంతూరుకు వెళ్తున్నారని, ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. కాగా ఇక ఏపీ హైకోర్టులో నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఊరట దక్కింది. సంక్రాంతి కావడంతో తాను పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రజలను కలుసుకోవడానికి వస్తున్న తనపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ ఎంపీ రఘురామ పిటిషన్ దాఖలు చేసి ఈ పిటిషన్పై హైకోర్టు స్పందించింది. గతంలో సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, ఉత్తర్వులను పాటించాలని పోలీసులకు స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బిఎస్ భానుమతి ఈ మేరకు ఉత్తర్వులిచ్చారు. ఇప్పటికే ఎంపీ రఘురామకృష్ణంరాజుపై 11 కేసులు నమోదు చేశారని, మరో కేసు పెట్టి అరెస్ట్ చేసే అవకాశం ఉందని తాజాగా రఘురామ ఒక పిటిషన్ దాఖలు చేశారు. తనకు రక్షణ కల్పించాలని ఆయన హైకోర్టుని కోరారు. దీని మీద తాజాగా హైకోర్టులో వాదనలు జరిగాయి. అటు ప్రభుత్వ పక్షం, ఇటు రఘురామ పక్షం వాదనలు విన్న అనంతరం రఘురామకృష్ణంరాజుకు ఊరట కలిగించే నిర్ణయాన్ని హైకోర్టు వెలువరించింది. రఘురామ విషయంలో 41A సెక్షన్ విధి విధానాలను తప్పనిసరిగా అనుసరించాలని, అరెస్టు నుంచి రఘురామకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. గతంలో ఓ వ్యక్తి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఏపీ హైకోర్టు ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో రఘురామ తన సొంత ప్రాంతానికి వచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. కోడి పందాలకు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ఇక రఘురామ కూడా సంక్రాంతి సంబరాలకు ఎప్పుడూ తప్పనిసరిగా అటెండ్ అవుతూ ఉంటారు. ఆయన ఇంట ప్రతి ఏటా సంబరాలు అంబరాన్ని అంటుతాయి. కానీ గత 4 ఏళ్లుగా ఆ సంబరాలు లేవని ఆయన వాపోతూ వచ్చారు. ఇప్పుడు ఆయన రెట్టించిన ఉత్సాహంతో చెలో నరసాపురం అంటున్నారు.
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ఎట్టకేలకు సొంత గడ్డపై సంక్రాంతి సందర్భంగా అడుగుపెట్టారు. సుదీర్ఘ కాలం తర్వాత ఆయన తన సొంత ప్రాంతానికి రావడంతో అభిమానులు, నాయకులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. 4 ఏళ్ల తర్వాత భీమవరం రావడం సంతోషంగా ఉందని, ఆయన జైలులో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అందించిన సహకారం మరువలేనిదని, సొంత వారెవరో పరాయి వారెవరో అర్థమవుతుందని అన్నారు. కాగా ఇక ఆయన నియోజకవర్గంలోని 4 రోజులు అందరికీ అందుబాటులో ఉంటారని సమాచారం. అసలు వైసీపీ అధిష్టానం వైఖరిపై తిరుగుబాటు చేసిన వారిలో ఎంపీ రఘురామకృష్ణంరాజు ఒకరు. ఆయన పార్టీలో ఉంటూనే జగన్పై విరుచుకుపడేవారు. అప్పట్నుంచి అక్రమ అరెస్టులు, కేసులతో వైసీపీ సర్కార్ ఆయన్ని వేధింపులకు గురిచేస్తుందని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇక ఫిబ్రవరి 2వ వారాంతంలోగా లోక్సభ సభ్యత్వానికి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయనున్నట్లు ఎంపీ రఘురామకృష్ణంరాజు తెలిపారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం మంచి రోజు చూసుకుని ఎంపీ పదవికి వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెబుతానన్నారు. తెలుగుదేశం, జనసేన పార్టీ కూటమిలో జనసేనతో పొత్తు కలిగి ఉన్న బీజేపీ కూడా భాగస్వామిగా చేరే అవకాశాలున్నాయన్నారు. ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. పొత్తులో భాగంగా నరసాపురం లోక్సభ స్థానాన్ని కోరుకునే పార్టీలో చేరతానన్నారు. రానున్న ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానానికి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తానని కూడా తెలిపారు. అంతేకాదు, ఎప్పుడూ తన సొంత ఊరుకు వద్దామని అనుకున్నా ఎప్పటికప్పుడు అక్రమ కేసులు నమోదు చేస్తున్నారని తెలియజేశారు. అయితే రఘురామకృష్ణంరాజుపై ఎన్ని కేసులు బనాయించినా, ఆయన్ని జగన్ సర్కార్ ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ ఇప్పటికీ ఆయన జగన్కి గట్టిగా చురుకలు వేస్తూనే ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు మాత్రం అనుకున్నది సాధించారని, సొంత గడ్డపై ఇన్నాళ్లకు అడుగుపెట్టారని ఆయన సన్నిహితులు, అభిమానులు చెబుతున్నారు. ఇక రఘురామకృష్ణంరాజు అసలైన రాజకీయం సంక్రాంతి నుంచే మొదలవబోతోందని తెలుస్తోంది. చూడాలి మరి సొంత గడ్డపై రఘురామకృష్ణంరాజు ఎటువంటి సంచలనాలకు దారి తీస్తారో. ఒక పార్టీ నుంచి ఎంపీ అయ్యి అదే పార్టీ అధినేత తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ప్రశ్నించే తత్వం రఘురామకృష్ణంరాజుకే సొంతం. తప్పుని నిర్భయంగా ప్రశ్నించడం ఆయన నైజం. వైసీపీ సర్కారు ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ అనుకున్నది సాధించి పండుగ వేళ సొంత నియోజకవర్గానికి వచ్చారు. చూడాలి మరి రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా ఇక ఆయన ఎటువంటి నిర్ణయాలను తీసుకోనున్నారన్నది పండుగ తర్వాత తేలనుంది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.